దేవుడు నా ప్రార్థన వింటున్నాడో లేడో సందేహం. నీ ప్రార్థన మీద నీకే సందేహం. కానీ ప్రభు అంటున్నాడు, నీవు నాతో నిజంగా మాట్లాడు. నాతో మాట్లాడాలంట. ప్రార్థన అనేది మనము మనుషులతో చెప్పేది కాదు. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడేది. కీర్తనకాడు మాట్లాడుతున్నాడు, తనకు నిజంగా మాట్లాడుతూ వారందరికీ. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి నిజంగా మొరపెట్టాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు అబద్ధంగా మొరపెట్టేది కూడా ఉందా? ఉంది. దేవునికి తెలియదు ఏమీ లేదు. ఏమనుందా? ఏమనుందా? దేవునికి తెలియదు ఏమీ లేదు. అన్నీ తెలుసు ప్రభుకి. ఏం తెలుసు? మన అంతరంగంలో పుట్టే ఆలోచనలు కూడా ఆయనకి తెలుసు. ఏమో తెలుసు తెలుసు. కానీ మనం ఏం చేస్తూ ఉంటుంటే దేవుని దగ్గర కూడా ఏమీ ప్రభువుకు తెలియదు. ప్రభు ఏమీ చూడట్లేదు. అసలు ప్రభువే పట్టించుకోవట్లేదు. దేవునికి కూడా మనుషులకు చెప్పినట్టుగా కల్పన కథలు చెబుతూ ఉంటారు. అయ్యా అట్లయ్యా, అయ్యా ఇట్లయ్యా, అయ్యా అదయ్యా, అయ్యా ఇదయ్యా చెబుతూ ఉంటారు. ఒకరోజు ప్రభు దగ్గరికి ఒక ఆమె వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటాడు, మా నేను ఇశ్రాయేలు యొద్దకే పంపబడ్డాను అంటాడు. అయితే ఆమె వెళ్ళిపోయిందా? ఆమె వెళ్ళిపోయిందా? అయితే అక్కడ హేళనకరంగా కూడా మాట్లాడినట్టుంటుంది. రొట్టె మొక్కలు, కుక్క పిల్లలు అన్నాడు. అయితే ఆమె అంత హేళనపరిచిన కారణం ఏంటంటే ఆమెలో ఉన్న బాధని, ఆమె దేవుని దగ్గర నిజంగా మాట్లాడుతుంది. దేవుడు ఆమె మొరవిని, ఆమె పశ్చాత్తాపం చేసి ఆయన కనికరించడం. స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనకు ప్రార్థన అనేది ఎవరితో మాట్లాడుతున్నాం? మనుషులతో కాదు. తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ ఎవరితో ఉన్నారంట? యెహోవా సమీపంలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నవ్వుతూ ఆనందిస్తుదమా? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా ప్రభు నాకు తోడున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తోడున్నాడు. నేను ఆరాధిస్తున్న సజీవుడైన మెస్సయ్య నాకు తోడున్నాడు. ఆయన నన్ను ఆపదలు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన తన సన్నిధిలో నన్ను ఆనందింప చేయవాడు. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరున్నారట? చూడండి, అసలు ఏ బంధువు ఉన్న బంధువుడే దగ్గర ఉండలేదు. 9 నెలలు 10 నెలల పాటు గర్భం మోసిన బిడ్డలు చేతికి వచ్చి ప్రయోజకులై వారు ఒక గొప్ప స్థితిలో ఉంటే, నా పరిస్థితి అంటే వారే మనకి తోడుగా నిలబడతారా? నిలబడటం కారణం ఏంటంటే వారు అంటున్నారు, నీతో మాట్లాడే సమయం నాకు లేదు. తీరిక నువ్వు చెప్పే అన్ని అంతకన్నా ఆ సమయం అంతకన్నా లేదు. నువ్వు నన్ను ఇక్కడ విసిగించొద్దు. నా దగ్గర నుంచి వెళ్ళిపో. పద్దాకేంటి గోల? అస్తమానం ఏంటి నన్ను శోధిస్తావు? అస్తమానం ఎందుకు నన్ను విసిగిస్తారు? ఇది ఎవరు చెబుతారంటే మన బాధను మన బిడ్డ వినలేకున్నాడు. మన బాధను మన భర్త వినలేకున్నాడు. మన బాధను మన భార్య వినలేకుంది. మన బాధను మన కుమార్తెలు వినలేకున్నారు. మన బాధను సమాజాన్ని చెప్తే వారు వినలేక వీళ్ళ బతుకులు గింతే, వీళ్ళ జీవితాలు గింతే, మనము వీళ్ళతో సహవాసం చేయకూడదు, మన వీళ్ళతో నిలిచి ఉండకూడదు. కాబట్టి వీళ్ళను విడిచిపెట్టేద్దామా? మీ బాధల మీద పడండి బాబు, నేను మీకు తీర్పు తీర్చలేను. హల్లెలూయా. మనుషులు చెబుతుంటే దేవుడు వాక్యం చెబుతుంది, ప్రభు వాక్యం మాట్లాడుతుంది. నా దగ్గర మీరు ఏం చేయాలి? నిజమట చెప్పండి అందరూ. గుండె చేసుకుని చెప్పండి అందరూ. హృదయం చేసుకుని చెప్పండి అందరూ. ఏమన్నాడు? నాకు నిజముగా మొరపెట్టండి, నేను మీకు ఏం చేస్తాను? చూద్దామా? ఐ లవ్ యు యేసయ్యా. యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నా. యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నా. ఆయన ఎవరైతే హృదయపూర్వకంగా మనసారా ప్రేమిస్తారో, మనసారా ప్రేమిస్తూ ఎవరైతే ఆయనకి
బాధను చూపారో వారితో ఆయన మాట్లాడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన చెబుతున్నమాట సమీపముగా ఉన్నాడు. ఎవరు తోడున్నాడు? మనము నిజముగా మొరపెడితే, నేను చెబుతానండి, ఇక్కడి నుంచి అక్కడ ఏమైంది? మనసులో నుంచి హృదయంలోనికి చేరింది. హృదయం ఏం చేసింది? హృదయం చక్రం తిప్పుతూ ఉంటుంది అన్నమాట. హృదయము చక్రం తిప్పి నడుపుతూ ఉంటుంది మనిషిని, అటుని ఇటని. ఇక్కడ ఏదైతే స్థిరపరచబడిందో ఇక దాని వైపే తిప్పబడుతూ ఉంటాడు, దాని వైపే కొట్టబడుతూ ఉంటాడు, దానికి బానిస అయిపోతాడు. అయితే సరదాగా 10 రూపాయలు ఫస్ట్ అప్పు చెప్పు, 10 కాస్త 100 అయింది, 100 కాస్త 1000 అయింది, 1000 కాస్త 10,000 అవుతుంది, 10,000 కాస్త 1,00,000 అవుతుంది, 1,00,000 కాస్త కోట్లు అవుతుంది. చిన్న చిన్న అప్పులే పెద్ద పెద్ద అప్పులుగా మారిపోతున్నాయి. తీర్చగలుగుతానని ప్రయత్నం చేస్తాడు, తీర్చలేడు. ఒకదానికొకటి ఉచ్చుతాడు బిగుచుకున్నట్టుగా బిగుసుకుని వస్తూ ఉంటుంది. అయితే నీకు అప్పు సమస్య ఉందా? ప్రభుత్వం మాట్లాడు. నీకున్న అప్పుల సమస్యలను బట్టి, నీకున్న వ్యాధులను బట్టి అప్పే నేను పదే పదే వేధిస్తుందా? వాక్యం అంటుంది, దేవుడు అంటున్నాడు నాతో మాట్లాడు. ఆమేన్, ఆమేన్. ఎవరితో మాట్లాడాలి? నిజంగా దేవుడితో మాట్లాడి తప్పు తీరుస్తాడని, ప్రభుతో మాట్లాడి తప్పు తీరుస్తాడని మీకు అందరికీ సహవాసంలో, సంఘములో, సమాజంలో సందేహం పుట్టొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చింది. ఆమె అప్పులతో ఉంది, తన యజమాని అప్పులు చనిపోయాడు, కొడుకున్నాడు. అయితే ఏం చేయాలమ్మంటే, నీ దగ్గర ఏమైనా ఉందా అంటాడు. ఆ దైవజనుడు, అయ్యా నా దగ్గర ఆ నూనె ఉందయ్యా అంటుంది. అయితే నీ దగ్గర గిన్నెలు ఎన్నో ఉన్నాయంటే, నేను ప్రార్థిస్తున్న వాడు ఆయన నింపబడితే అప్పు తెచ్చుకుంటాడు. అయితే నీ పొరుగు వారి దగ్గరికి ఇంకేమైనా అరువు తెచ్చుకో. స్తోత్రంగా ఉంది. ఏం తెచ్చుకోవాలి? నమ్ముడు, గిన్నెలు తెచ్చుకో. నూనె కొన్నోడు ఎవడు ఉంటాడు చెప్పండి? చిన్న కోడిగుడ్డు ఆమ్లెట్ వేయాలన్నా నూనె కావాలి కదా, చిన్న దోశ వేసుకోవాలన్నా ఆమ్లెట్ కావాలి, చిన్న తాలింపు వేసుకోవాలన్నా నూనె కావాలి. అయితే అన్ని పొరుగు వారి దగ్గరికి వెళ్ళి చక్కగా తెచ్చుకుంటారు. తెచ్చుకున్నప్పుడు ఏం చేసింటే దైవజనుడు దీవించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీవించబడ్డ కారణం తెలుసా? ఆమె మనసు ఆ దైవజనుడితో కలిసింది. ఆమె నిజముగా తన మొరను దేవునికి పెట్టింది. స్తోత్రం కలుగునుగాక. ఆమె నిజంగా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ప్రవక్తల నుండి, దైవజనుల నుండి ఆమెను ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో నువ్వు నడిచే విధానం గొప్పదై ఉండాలి. దేవునితో నువ్వు నడిచే సహవాసం గొప్పదై ఉండాలి. దేవునితో నీ మనసు కరెక్ట్గా నడవాలి, నీ హృదయం కరెక్ట్గా నడవాలి. హృదయమే వేరే వాడతాం, మనసేమో వేరే చూడ. ఇలా నడితే ఆశీర్వాదం వస్తా చెప్పండి రా, వస్తా రాదు. ఎందుకంటే రాదు? మనస్సు హృదయం ఎవరికి వెళ్ళలేదు? ఎవరికి వెళ్ళలేదు? మన రాజు, మహనీయుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఆయనకి పేరు. ఆయన చక్రవర్తి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయనతో మనం మాట్లాడే విధానం కుదరక ఆయన దగ్గర కూడా వెళ్ళి అబద్ధాలు, ప్రభు సన్నిధికి వచ్చి కూడా అబద్ధాలు, ప్రభుతో మాట్లాడుతూ కూడా అబద్ధ ప్రార్థన. ఇటువంటి ప్రార్థనకు ప్రభు సమాధానం ఇస్తాడా? ఆదరణ కలిగిస్తాడా? పొర్రపాటును కూడా కలిగించడు. దేవుడు అందుకే చెబుతున్నాడు, దావీదు ద్వారా ఈ రోజు మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలాగో మొరపెట్టాలి. ఎలా మొరపెట్టాలంటే, నీవు నిజముగా, ఫస్ట్గా అనేటప్పుడు ఏమంటే నిజముగా. ఈ నిజాలు ఎప్పుడు వస్తాయి బయటికి? బాగా ఉత్సాహం ఎక్కువైపోయినప్పుడు. తాగినప్పుడు నిజాలు బయట పెడతాడు. మామూలుడేమో ఇలా సంతోషం ఎక్కువైనప్పుడు బయట పెడతాడు. అబ్బా, ఆహా, అవునా అని వాళ్ళు ఆశ్చర్యంగా
ఎందుకు? ఎంత ఉందా నీ హృదయంలో? ఇంతకాలం ఇలా ఉండి బ్రతుకుతున్నావా? అమ్మో, నీతో ఎలా ఉండాలమ్మా? హృదయం ఎలా ఉండాలి? అమ్మ, నీతో చాలా నువ్వు పెద్ద డేంజర్. స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రభువా నీ మాట, నువ్వు పెద్ద డేంజర్ అని అండ ఆయన. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి అన్ని నిజాలు చెబుతుంటే, అమ్మో పెద్ద డేంజర్, నీతో ప్రమాదం మాత్రం అని ఆయన అనేవాడు కాదే కాదు. ఎందుకంటే ఆయనకు నిజం మాట్లాడటమే ఇష్టం. ఎవరికి? మన ఆరాధించే నజరేయుడైన యేసయ్యకి నిజం మాట్లాడటమే ఇష్టం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజం మాట్లాడరాదు దేవుని దగ్గర. దేవుని దగ్గరకు వచ్చి కూడా ఎందుకు అబద్ధం? ప్రభు దగ్గర కూడా వచ్చి నువ్వు ఎందుకు అబద్ధం చెప్పాలి? ద్రాక్షారసం అయిపోయింది. అయిపోయిందా లేదు? అయిపోయినప్పుడు ఏం చెప్పింది? అయ్యా, ద్రాక్షారసము అయిపోయింది. అది నిజమా కాదా? నిజమా కాదు? నిజమే. అయితే ప్రభు అన్నాడు, నాకు ఇంకాను సమయం రాలేదు అంటేనే ఏం చేశాడు? కానా వివాహంలో ఆయన అద్భుతాన్ని చేశాడు. నువ్వు అనుకోవచ్చు, నాకు ఇంకా సమయం రాలేదేమో, నా పట్ల దేవుని ఉద్దేశం జరగడానికి ఇంకా సమయం రాలేదేమో అనుకుంటున్నావేమో. కానీ నిజం ఉండాలి. నిజం ఉంటే వెంటనే ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తిని అడిగెత్తిని గుర్తు. హల్లెలూయా. కోరుకుంటుంది మన దగ్గర డబ్బా. డబ్బా సిస్టర్ డబ్బా ఏం కోరుకుంటాడు? ఏం కోరుకుంటాడు? నిజం. ఏం కోరుకుంటాడు? నిజం. అరే నిజం పలకరా, నేను నిన్నేమి చేయను. ఎవరంటారు? తండ్రి లేదా తల్లి కదా. కొంతమంది కొన్ని సందర్భంలో స్నేహితులు కూడా, అన్నదమ్ములు కూడా పలుకుతారు. దేవుడు అడుగుతున్నాడు, నాకు నిజముగా మొదలుపెట్టే వారికి దూరం ఉంటాడా దగ్గర ఉంటాడా అంటూ తన యందు భయభక్తులు గల వారి కోరిక. 18 వాక్యం చదువుతారా? తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఎవరంట? వారి మొర పూర్తి చేయి, వారి మొర ఆలకించి వారిని రక్షించును. స్తోత్రం కలుగునుగాక. ఏంటి మీకు డౌట్ అవుతుందా? చదివితే టకటక చదవాలి కానీ కూతంతా తినేటప్పుడు మాసం కూడా తింటారు. కవగా ముక్కలు లేకపోతే మనం ఇంకోటి వేసేస్తారని తింటారు. భోజనానికి వెళ్ళి కూర్చోండి, కూరగా ఆగుతామా? వడ్డీగా ఆగుతామా? ఏం చేస్తాం? తింటామా? స్పీడ్కి తినం. ఆసనకి 2-3 ముద్దలు కూర తినేస్తాం. అయ్యా కూర ఎవరినే చెప్పు, ఎవరినే చెప్పాయా? ఎవరికోనమాట వినపడలేదా? వడ్డించేవాడు లేదు, కూర శివుడు అంటాం. నీ తిరిగి తెల్లారా? నీకే నా తెలియదు, మాకు లేదా? ఏమంటాం? వడ్డించేవాళ్ళు అంట. వడ్డించేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అన్ని వడ్డిస్తారు. దేవుడికి పిలవాలి. అయ్యా కూరను పంపి. హల్లెలూయా. ఇప్పుడు మనకేం కావాలి? వడ్డన కట్టలు ఉండాలి. వడ్డన కట్ట లేకపోతే గొంతులో అడ్డపడింది. ఏంటి? ఏదైనా అడ్డపడచ్చు. స్తోత్రంగా. ఇక్కడ మాట్లాడుతున్నది కీర్తనకర్తతో దేవుడు చెబుతున్న మాట. ఈరోజు ప్రభు మనకిస్తున్న మాట, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆమేన్ చేద్దామా? యేసయ్యా, నీ యందు నేను భయభక్తులు కలిగి ఉండగా నా కోరికను నీవు నెరవేర్చేయాలి. స్తోత్రం. వారి మొరను ఆలకించి వారిని రక్షించను. మొదటి మాట ఏంటి? తనకు నిజముగా ప్రార్థన ఎలా చేయాలి? అయ్యా అదయ్యా ఇదయ్యా ఇదయ్యా అదయ్యా ఇదయ్యా, అది కాదు, ఆ సోది కాదు. ప్రభు చెప్పాల్సింది
ఫస్ట్ ప్రభు ఏమడుగుతున్నాడు నీ దగ్గర? ఏమడుగుతున్నాడు? నీవు నాతో నిజంగా మాట్లాడుతున్నావా? ఇలాగే రాత్రంతా ప్రార్థిస్తున్నా ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన ప్రార్థన అన్నాడు. ఆయన నిజంగా మాట్లాడుతున్నాడా, అబద్ధంగా మాట్లాడుతున్నాడా? నిజంగా మాట్లాడుతున్నాడు. తెలుసా ఆయన ఎవరు? తెలుసండి. అమ్మా యాకోబు, దావీదు యాకోబు భార్యని, పిల్లలను, దాస్యుల్ని, పనివారిని, ఆస్తిని మొత్తం పంపించాడు ఉపయోగ దగ్గర దాటిచ్చేసాడు. మీరు అంతా ఇప్పుడు నేను వస్తాను. కారణం ఏంటంటే ఆయనకు ఒక భయం, ఆయన హృదయంలో ఒక వేదన, తీరని వేదన. ఆయన భయపడుతూ 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 ఉన్నాడు. ఆ భయము ఆయనకు మరింత ఎక్కువైపోయింది. అయితే భయానికి పరిష్కారం ఎక్కడ? రోగి వైద్యం, మంచి వైద్యం ఎత్తుకుంటాడు కదా, నా వ్యాధికి పలానా చోటుకి వెళ్తే స్వస్థత కలిగింది, నేను పలానా చోటుకి వెళ్ళి మెడిసిన్ మింగితే అక్కడ నాకు నెమ్మది కలిగింది. అలాగే యాకోబు దేవుని దగ్గరికి వచ్చాడు. రాత్రంతా అరణ్యంలో ప్రార్థనలు ప్రారంభించాడు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడు. ఎవరితో మాట్లాడట? పక్కడితోనా, ఎదురుతోనా, వెనకడితోనా? ఎవరితో కాదు ప్రియులారా, దేవుడితో మాట్లాడటం. ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు సమీపమయ్యారు? దేవుడే యాకోబును దర్శించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుకున్న ఒక గురి, యాకోబుకున్న ఒకే ఒక లక్ష్యం, యాకోబుకున్న ఒకే ఒక ఆశ, ఒకే ఒక తలంపు ఏంటంటే నా దేవుడు నన్ను గెలిపిస్తాడు, నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నా దేవుడు నా ముందున్న మరణాన్ని తొలగిస్తాడు. హల్లెలూయా. నీ ముందున్న అప్పునెందుకు తొలగవు? నీ ముందున్న మరణం ఎందుకు తొలగదు? నీ ముందున్న అవహేళన ఎందుకు తొలగదు? నిన్ను అవమానపరచువారు నీ దగ్గర నుంచి ఎందుకు తొలగిపోరు? తొలగిపోతారు. కానీ నీవు దేవునితో కలిసి ఉంటే, దేవునితో కలిసి ఉండవు, అన్నీ పోవాలి. దేవుని దగ్గర పర్ఫెక్ట్గా ఉండవు, అన్నీ పోవాలి. ఎలాగో పోతాయి. పోవాలంటే నువ్వు దేవుని దగ్గర పర్ఫెక్ట్ గా, యథార్థంగా జీవించాలి. ఆమేన్. యాకోబు యథార్థంగా ప్రార్థన చేశాడు. యథార్థంగా యాకోబు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన దేవుడు విని దిగి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు దేవుని సన్నిధిలో నిజమైన మొర. దావీదులాగా కాదు. దావీదు దేవుని దగ్గర నిజంగానే మొరపెట్టాడు. కానీ యాకోబు గుండె బద్దలవుతూ దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? ఏమని అడుగుతున్నాడు? ఏమని అడుగుతున్నాడు? నీ పేరేంటి అని అడుగుతున్నాడు. దర్శన వరము కలిగిన యాకోబు, దేవునితో దర్శన రూపంలో మాట్లాడగలిగిన వరము కలిగిన యాకోబు, నీ పేరేంటి? అబద్ధమాడా? అడుగుకున్నాడా? ఈ రోజు సమాజంలో మనకి గవర్నమెంట్ నుంచి ఏదైనా కావాలంటే మన పేరే కరెక్ట్గా ఉండదు. అబద్ధం అబద్ధం. సర్టిఫికెట్లో ఉంటుంది, ప్రభు సన్నిధిలో ఉంటుంది. ప్రభు దగ్గరకు వచ్చినాక ప్రభు పేరే ప్రకటించుకో. అందుకు కాదు ఈరోజు బయట వారు ఎగతాళి చేసేది. నువ్వు క్రైస్తవుడు అయింది, నువ్వు మా సొమ్ములు ఎట్ట తింటావని మనం మాట్లాడేందుకు కాదు. యథార్థత లేకుండానే మనతో అనేకులు వాదనలు దిగుతున్నారు. అందుకే వారి సొమ్మును వారికి వదిలేయండి. నువ్వు దేవుని దగ్గర సంపాదించుకో. గవర్నమెంట్ అది ఇస్తుంది, ఇది ఇస్తుంది, ఆ లోన్ ఇస్తుంది, ఈ లోన్ ఇస్తుందని నువ్వు ఎలా పరిగెత్తుతావు తెలుసా? అబద్ధాలు ఆడితేనే పరిగెత్తుతావు. 1,00,000 అబద్ధాలు చెబుతావు. ఒకటి కాదు,
ఏమా అది ఉందా, ఉంది, ఇది ఉందా, ఉంది, మీ క్యాస్ట్ అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు క్రీస్తు యేసుతో ఉన్న సంగతి మర్చిపోతావు. అక్కడ ఎక్కడ నిజముందండి? ఉందా? చాలా మంది నాకు చాలా సలహాలు ఇచ్చారు మందిరం కట్టేటప్పుడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళదు నాకు సాక్ష్యము ఏం చెప్పేవాడయా? ఏమనేవాడి? మనం ఒకరికి వెళ్ళకూడదండి. సాక్ష్యం ఉండదు, దేవుని నామానికి మహిమ రాదు, కోల్పోతాము. ప్రియులారా, దేవుని దగ్గర నుంచి ప్రార్థించగా ఆయన నీ ప్రార్థన విననేవాడు కాదు. నీ సోదిని నేను వినలేను అన్నవాడు కాదు. ఒక 5 నిమిషాలు మనం మాట్లాడితే పక్కోడు తలనైపోతుంది. ఏమంటారు? నీ సోద తాపమ్మా, నీ సోద తాపయ్య, పొద్దుండే తలనైపు తప్ప ఏమీ ఇదేననేది. కానీ గంటల తరబడి కన్నీళ్లు కార్చిన ఆయన మాట అనడు. యాకోబు రాత్రంతా కన్నీళ్ళు కార్చాడు లేదా? రాత్రంతా ప్రార్థన చేశాడు లేదా? సరే, ఇతగాడు ఇంత ప్రార్థన చేస్తున్నాడు, ఇతగాడు ఏం చెబుతాడో నేను అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్తాడో లేదని ఆయన నేరుగా వచ్చి మాట్లాడే మొదటి మాట ఏంటంటే, నీ పేరేంటి? పేరు తెలియదు ఆయనకి? తెలీదా? తెలుసు తెలుసు, పేరు తెలుసు. నా పేరు యాకోబు అన్నాడు. ఈయన పడతాడు చేయకుండా. హల్లెలూయా. చెప్పినట్టు దీవించాడా? దీవించాడా? దీవించలా. కాసేపు వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరిగింది, పెరుగులాడాడు. అయితే ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఆమేన్. హల్లెలూయా. ఇక నువ్వు దీవించబడేవాడవు. నేను నిన్ను దీవిస్తున్నాను. ఇశ్రాయేలు అనగా దీవెన. దేవుని సన్నిధికి వచ్చి నిజంగా ప్రార్థన చేయడం రాక దేవుని దగ్గర కూడా అబద్ధాల ప్రార్థన, దేవుని దగ్గర కూడా అబద్ధాలు. ప్రభుకు తెలుసండి మనం అబద్ధం ఆడేదో నిజం ఆడేదో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబద్ధం ఆడదామా? అబద్ధం ఆడదామా? దైవజనుడి దగ్గరే ఉన్నాడు, దైవజనుడితోనే నడిచాడు, దైవజనుడితోనే ఉంటాడు, దైవజనుడు పెట్టిందే తిన్నాడు, దైవజనుడు ఇచ్చిందే తాగాడు. అంత బాగా బ్రతికిన ఆయన ఆ దైవజనుడి దగ్గరకు కుష్టి వ్యాధి కలిగిన ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి పేరు మీకు తెలుసా? తెలుసా? మరి దగ్గర చెప్పండి. ఎవరు వచ్చారు? నయమాను వచ్చాడు. ఆయన ఒక రాజు. వస్తే ఏం తీసుకుని వచ్చాడు? బహుమానాలు. ఏం తీసుకొచ్చాడు? బహుమానాలు చెప్పండి. వెండి, బంగారములు, వజ్రాలు, వడిరాలు, పట్టు వస్త్రాలు అన్ని గుర్రబండి తీసుకు తెచ్చాడు. తీసుకొచ్చాడు. తెచ్చినట్టునే చెప్పాలి చెప్పాలి. చెప్పాలి నోరు తెరవక. ఎక్కడికి వెళ్తుంది? పర్లా నోరు తెరవండి. ఎక్కడికి వెళ్తుంది? మా గురువు గారికి చాలా గొప్ప. అమ్మా, మా గురువు గారికి వచ్చినాయి. బాబా వెళ్ళాడు. మా గురువు గారికి వచ్చినాయి. గొప్ప హృదయం ఆనందపడిపోతుంది. ఎవరిది? శిష్యుడు. ఎలీషా శిష్యుడైనా అబ్బా, ఓ నా పరిశీలన ఎంత చూడలేదండి. ఆయన లోన హృదయం ఉప్పొంగిపోతుంది. ఎలీషా హృదయం పొంగలా. ఎలీషా నయమాన్ ఇచ్చిన కానుకలను చూడలే. ఆయన ఏం చేశాడు? ఆయన పొద్దు ఏం చేశాడంటే, ఆ పొద్దు ఆ దైవజనుడు యోర్దానులోకి పోయి 7 మార్లు నేను సిరియా దేశం నుంచి వచ్చింది నీ యోర్దానులోనే మునగడానిక? నువ్వు నా తల మీద చెయ్యాడించి స్వస్థత స్వస్థత ఏం కావాలి? ఏం కావాలంట? తల మీద చెయ్యాడించి పొందుకో, పొందుకో, వేసిన స్వస్థ పొందుకో. ఇవాళ ఫ్యాషన్ అదే, ఈరోజు ఫ్యాషన్ అదే అండి. తొక్కేస్తాను కాళ్ళ కింద. ఏడు దొక్కేది, ఏడు నువ్వు దొక్కేది. బయటకు వచ్చే వేసనంలో స్టవ్లో బయటకు వచ్చి వేసనంలో తొక్కేస్తున్నా, నలిపేస్తున్నా. ప్రభు ఎప్పుడు అలా చేయలేదే. చేసినమ్మా బైబుల్ జాగ్రత్తగా చదివితే, అందుకే జనులు పిచ్చోళ్ళు కాబట్టి మేము సొమ్ము చేసుకుంటున్నారు. మనము దేవుని సొమ్ము, మనం దేవుని సొత్తు.
ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ఉపవాసం ఉండాలి, యథార్థతగా ఉండాలి, క్షమాపణ అడగాలి, అక్రమాలు కట్టాలి. ఇవన్నీ ఏది లేకుండా నువ్వు దుఃఖేస్తే వచ్చేస్తుంది. అది పిచ్చి, అంతే, భ్రమ. దురాత్మ కూడా కొన్ని కార్యాలు చేస్తుంది. వెలుగుదూత కూడా ఏం చేస్తుంది? చేస్తుంది. ఇప్పుడు నయం అనేది చెడు కుర్రపడి నిండా తెచ్చాడు. మన ఇద్దరం అక్కడ ఉన్నాం కదా, అదే ఉన్నాం లేదు, ఉన్నాం. ఎక్కడ ఉన్నాం మనం అప్పుడు? ప్రభువులో. అప్పుడు ఇక్కడ రాలేదు లోపల ఎక్కడ ఉన్నాం? పుట్టకపోతే ఎక్కడ ఉన్నాం మనం? మన ప్రభువులోనే, ఆయన ప్రణాళికలో దాచబడ్డాం. లేకపోతే నువ్వు రక్షణ పొందడం ఏంటి, నేను రక్షణ పొందడం ఏంటి, వాళ్ళ రక్షణ పొందడం ఏంటి? కాదు, ఆయన మన మీద ప్రణాళిక ఉంది. మన ఎందుకు పంపించాడంటే ఈ లోకంలో నశించిపోతున్న గెహాజీలు ఉన్నారు, ధనాపేక్ష కలిగిన గెహాజీలు, ధనాపేక్ష కలిగిన యోధా ఇస్కరియోతులు ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. నిజముగా దేవునితో సహవాసం చేసి ఆయనతో మొరపెట్టి ఆయన దగ్గర ప్రార్థన చేసి యాకోబులాగా దీవించబడాలి మనం. ఆమేన్, ఆమేన్. ఎవలాగా దీవించబడాలి? యాకోబులాగా దీవించబడాలి. ఈయనకేమో యాకోబులాగా దీవించబడటం ఇష్టం లేదు. ఎవరికి? గెహాజీకి. అబ్బాబా గురువుగా సొంత తీసుకుండండి, సొంత అయ్యగారు సొంత తీసుకుంటే బాగుండుగా. అయ్యగారు వచ్చే ఉన్నాడు, నువ్వు యోర్దానులోకి పోయి హల్లెలూయా. సిరియా దేశపు రాజు కోపం వచ్చి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. నయమాను కోపం వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే నయమానుతో వచ్చిన సైనికుడు అంటాడయ్యా, మనం ఇన్ని బహుమానం తెచ్చింది కదా, ఈ చాలా ఇంటికన్నా ఇక్కడ రెండింతలు కావాలంటే తీసుకొచ్చే దైవజనుడికి నువ్వు ఇవ్వా, ఇంతకన్నా విలువైన కానుకలు ఇస్తే ఏం చేస్తానంటే నువ్వు ఇవ్వా. పక్కనున్న వ్యక్తికి అర్థమైంది, నీ విశ్వాసం నీకు అర్థం కావాలి. పక్కనున్న వ్యక్తికి అర్థమైంది, ఎలీషా మాట్లాడింది నిజమే. ఆమేన్, హల్లెలూయా. యాకోబు దేవుడితో మాట్లాడింది నిజమే. ఆమేన్, హల్లెలూయా కదా. అర్థమైతే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారు? యోర్దాను నది తీరానికి వెళ్ళారు. ఆ రేవు దగ్గరికి వెళ్ళారు. బాయ్, నేను దిగుతున్నాను, నువ్వేం చెప్పాలి? 1 2 3 చెప్పాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎన్ని మార్లు? 7 మార్లు. 7 దేనికి? సంపూర్ణతకు సూచన, ముగింపుకు సూచన. దేవుని సన్నిధిలో నువ్వు ఒక తీర్మానం కలిగి ఉండు. ఆయన నిన్ను 7వ రోజు నీ బాధలు నేను ముగింపు చేస్తాడు. ఆమేన్. నువ్వు తీర్మానం చేసుకో, నేను ఇలా ఉంటాను ప్రభా 7 దినాలు, నేను ఇలా నడుస్తాను ప్రభా 7 దినాలు, నేను ఇలా నడుస్తాను ప్రభా, నడవాలి అలా చెప్పి. అప్పుడు 7వ దినాన్ని ఏమైంది? సంపూర్తి అయిపోయింది. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒడ్డు నుంచి జాగ్రత్త లెక్క పెట్టు. ఎన్ని లెక్కేది? లెక్క పెట్టండి, లెక్క పెట్టండి, మీరు లెక్క పెట్టండి, లెక్క పెట్టండి. ప్రభు మీ కుటుంబంలో ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. లెక్క పెట్టి నేను చెప్తా. 1 2 ప్రభు మీ కుటుంబంలో బాధలు తొలగిస్తున్నాడు. ప్రభు మీ కుటుంబంలో అప్పులు తొలగిస్తున్నాడు. కుటుంబంలో ఉన్న సమస్యలకు పరిష్కారంగా ఉండబోతున్నాడు. ఆయన మీతో సహవాసం చేయబోతున్నాడు. ఆయన మిమ్మల్ని తన రాజ్యంలో తీసుకుని పోతున్నాడు. ఆమేన్, ఆమేన్. లేచాడు. ఆయన దేహం ఎలా ఉంది? పసిపిల్లవాని పోలిన దేహం అయిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏమైనా సమస్యలు ఉంటాయా? ఏ సమస్యలు మనకు ఉండవు. సమస్యకు పరిష్కారం మన దగ్గర ఉంది. ఆ పరిష్కారం ఏమిటంటే నిజముగా మొరపెట్టండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు, నీవు భయభక్తులు కలిగి ఉంటే నీ కోరిక ఆయన నెరవేర్చు. భయము భక్తే మన కోరిక నెరవేర్చేది. ఆ కోరికలు ఏమంటే నిజముగా మొరపెట్టే ప్రార్థన మన దగ్గర ఉండాలి. వారు మొర ఆలకించినట్ట. భయము భక్తి ఉన్న వారు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. యోర్దానులో నయమాను కుష్టి పోయింది, గెహాజీకి వచ్చింది. ఎందుకు?
త్రోవగొట్టుపడింది. అయ్యా నా దైవజనుడికి ఇప్పుడే బంధువులు వచ్చారు, కానుకలు వస్త్రాలు ఇవ్వమని. ఒరే బాబు ఈ దరిద్రం నాకు ఆడికి అర్థమైంది, ఈ దరిద్రం అని. ఎవరికి? నయమానికి అర్థమైంది. ఏంటిది? సిరియా దేశపు రాజు నయమానికి ఏం అర్థమైంది? ఈ దరిద్రం వెండి బంగారం అంతా ఇదంతా నాకెందుకు పాప, నేను తెద్దామంటే ఆయన వద్దన్నాడు. ఆయన అడిగితే ఇంకా ఎక్కువ వద్దని చెప్పు, కబడి పెట్టమను, బండి నిండా పంపుతాను ఆయన చెప్పాడు. అసలు ఆయన చెప్పాడు చెప్పాలి. భక్తుని తీసుకెళ్ళి మా ఇంట్లో ఏంటి అయ్యగారి దగ్గర ఈరోజు మంచి పార్టీ వచ్చింది. ఏ పార్టీ వచ్చింది? డబ్బండా పార్టీ వచ్చింది. అయ్యగారు నాకు ఇచ్చాడు, దాచుకున్నాను. అయ్యగారు చెప్పాడా? అయ్యగారు చెప్పాడు ఈ మాట? చెప్పాడమ్మా? పొరపాటు చెప్తున్నా, అన్ని అబద్ధాలు కాదు. ఎంతైనా నిజం ఉందా దగ్గర? రవంతైనా నిజం ఉందా మన భాషలో? అరే నీ దగ్గర నీ పట్టకపోతే రవంత కూడా నిజం లేదు అంటారు, అంటాం కదా, ఉందా? లేదు. అయితే అవన్నీ ఇచ్చి ఏం తిన్నట్టు గురువు గారు గడపకి నుంచున్నాడు. గురువు గారు గడపకి నుంచున్నాడు లేదా? నుంచుంటే ఏమన్నాడు? యహాజీ నా ఆత్మ నీతో కూడా. ఎక్కడికి వెళ్ళావు? గురువు గారు ఎక్కడ ఉంటాను, నేను ఎక్కడికి వెళ్తానండి, ఇక్కడ ఎక్కడ పరిచయం పిచ్చుడా, నా ఆత్మ నీతో కూడా రాలేదా? హల్లెలూయా. ఎవరి ఆత్మ వచ్చింది? దైవజనుల ఆత్మ. దైవజనుల ఆత్మ విశ్వాసంతో పరిచారికుడితో నడిచింది. సత్యముగా యథార్థంగా బ్రతికే వారి దైవజనుల ఆత్మ ఎలా నడుస్తుంది ఈ రోజుల్లో కూడా? ఆమేన్ చెప్పండి. దేవుడు నాకు ఇచ్చాడు కృప. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దగ్గర నిజమైన ప్రార్థన లేకపోతే, నీ దగ్గర దేవునితో మాట్లాడే అనుభవం సరైనది కాకపోతే నువ్వు ఓడిపోతావు, పడిపోతావు. ఆయన అడిగిన వాటికి సమాధానం కరెక్ట్గా ఇవ్వాలి. ఇవ్వలేదా? ఇవ్వాలి. దేవుడు తన వెనుకడి మాటలో దీవించును గాక. ఆమేన్.